ఒక వస్తువు సృష్టింపబడుతున్నప్పుడే దాని యొక్క ఉద్దేశము దానిలోకి పెట్టబడుతుంది. అంటే నీవు పుట్టేటప్పుడే నీ యొక్క ఉద్దేశము నీలోని పెట్టబడింది. అందుకే నీకు ఉండే టాలెంట్ ఇంకొకరికి ఉండకపోవచ్చు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ యూ లెఫ్ట్ ఇట్. దాన్ని విడిచిపెట్టేసి ఈ యొక్క లోకము ఏదైతే నేర్పించిందో, యూ కేమ్ టు దిస్ ఎర్త్ యాజ్ అ ఫినిష్డ్ ప్రొడక్ట్. సంపూర్ణమైన పరిపూర్ణ చెందినటువంటి జీవితం కింద నువ్వు ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చావు. నీ యొక్క నాగరికత ఏం నేర్పించింది? నువ్వు ఏం చేయకూడదు, ఏం చేయాలో చెప్పింది. నువ్వు ఈ విధంగా ప్రవర్తించు, ఈ విధంగా కూర్చో, ఈ విధంగా నిలబడు, ఇలా ఇక్కడ మాట్లాడు, ఇక్కడ నోరు మూసుకో అని చెప్పింది. అంత మాత్రమే కాదు, నువ్వు కంటున్నటువంటి ఆ యొక్క కళలు అది నిజం అవ్వవు అని చెప్పి నీకు ఒక అబద్ధాన్ని బోధించింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికి కూడా నిన్ను వెంటాడుతున్నాయి. అందుకే ఇతరులు చెప్పేటువంటి మాటలు నేను ఇప్పుడు విన్ను. నా సృష్టికర్త నా గురించి ఏదైతే చెప్పాడో అది మాత్రమే నేను అంగీకరిస్తాను. నా స్నేహితులు చెప్పే మాటలు వినను, నా బంధుమిత్రులు చెప్పేటువంటి మాటలు వినను. నా సృష్టికర్త చెప్పే మాటలు మాత్రమే నేను వింటాను. ఎందుకో తెలుసా? నోబడీ నోస్ ద ప్రొడక్ట్ లైక్ అ మ్యానుఫ్యాక్చరర్. సృష్టించిన వాడికి తప్ప ఆ వస్తువు గురించి ఇంకా ఎవరికి బాగా తెలియదు. పర్పస్ is the reason for your birth and the meaning for your existence.